సినిమా ఇండస్ట్రీలో అందరూ సినిమా చేయాలనుకుంటారు. సినిమా చేయాలనుకుంటారు. మంచి మంచి స్టోరీస్ రాసుకుంటారు. సో, అంతా స్టోరీస్ రాసుకున్న తర్వాత మీరు చేసే పనేంటి? ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్. ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మంచి సినిమా చేయాలనుకున్నారు. మంచి స్టోరీ రాసుకున్నారు. మీరు ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్రొడ్యూసర్ పరిగెత్తుకుంటూ వస్తాడు మన దగ్గరికి. అరెరే! పలానా డైరెక్టర్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అర్జెంట్‌గా స్టోరీ రెడీ చేసుకున్నాడు పాపం తను. అర్జెంట్‌గా నేను సినిమా చేయాలని ఎవరైనా వస్తారా? రారు గదా! ఎందుకంటే ఫస్ట్‌లో మీరెవరో తెలీదు. మీరెక్కడుంటారో తెలీదు. స్టోరీ రెడీ చేసుకున్నారు. ఇంట్లో కూర్చున్నారు. ఎవరు మీకోసం సినిమా చేయడానికి వస్తారు? ప్రపంచానికి మీరు తెలియాలి గదా! మీరొక మంచి డైరెక్టర్ అని ప్రపంచానికి తెలిస్తే, అప్పుడు ప్రపంచమంతా మీ చుట్టూ ఉరుకుల పరుగుల మీద వస్తది. కానీ మీరు ఇంట్లో కూర్చొనేసి నా కోసం ఎవడో రావాలి అని చెప్పేసి పగటి కలలు ఇంట్లో కూర్చుంటే ఎవరొస్తారు మీకోసం? మీ సినిమాను చేయడానికి ఎవరొస్తారు? మీరు మంచి డైరెక్టరే అబ్బా! మంచి స్టోరీ రాసుకున్నారు. అది ప్రపంచానికి తెలియాలి గదా అంటున్నాను. సో, ఒక దమ్ముతో, ఒక ధైర్యంతో ముందుకు వస్తున్న అప్‌కమింగ్ డైరెక్టర్స్ చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో ముందు వరుసలో విజయ్ ఎరంశెట్టి ఉంటాడు. తను చేస్తున్నది మామూలు ప్రయోగాలు గాదు. 1, 2, 3, 4, 5, 6, 7. 7 సినిమాలు ఏకంగా ఒకే సంవత్సరంలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ ఎరంశెట్టే. ఎవరు ఈ పనులు చేయలేరు. సో, నేను నిజంగా షాకింగ్. 7 సినిమాలు చేశాడంటే ఏంది? రచ్చ అసలు. అంటే ఒక సినిమాకు ప్రొడ్యూసర్ దొరకడమే గగనమవుతోంది. తనేంటంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని యుటిలైజ్ చేసుకుంటూ ఫస్ట్ చేసేస్తున్నాడు. తను అనుకున్నది చేసేస్తున్నాడు. ఆన్ టైమ్. ఇదిగో 10 రోజుల్లో సినిమా అంటే కరెక్ట్‌గా షెడ్యూల్ ఏసుకోవడం, జాగ్రత్త పడడం, ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మెయింటైన్ చేసుకోవడం, చక అనుకున్న డేట్‌కి అనుకున్నట్టు కంప్లీట్ చేసేయడం. తర్వాత ముందుకెళ్ళడం. నెక్స్ట్ సినిమా ఏంటి? అలా కంటిన్యూ‌గా ఎందుకొస్తున్నారు ప్రొడ్యూసర్సు? తను అనుకున్న పనిని అనుకున్నట్టు ఆన్ టైమ్ చేసుకుంటూ వెళ్ళడం. డెడికేషన్, టైమ్ మెయింటెనెన్స్, బడ్జెట్ కంట్రోల్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం వల్ల విజయ్‌కి ఒక సినిమాతో హిట్, ఫ్లాప్ లేకుండా 7 సినిమాలు ఎందుకొస్తాయి చెప్పండి? అందులో ఒక డివోషనల్ ప్రాజెక్ట్ చేయడానికి ఎందుకు అంతమంది ముందుకు పడుతున్నారు? ఆ గట్స్, ఆ దమ్ము విజయ్ ఎరంశెట్టిలో ఉంది. తను అనుకున్న పనిని ఏదైనా గూడా ఎక్కడ ఆగడం లేదు. ఈరోజు నాకు మెసేజ్ చేస్తాడు. "అన్నయ్య ఇట్లా అనుకుంటున్నాను. ఒక సినిమా ఇలా ప్లాన్ చేయాలనుకుంటున్నాను. అది పూర్తి స్థాయిలో రెడీ అయిపోతే మీకు మళ్ళా నేను అప్డేట్ చేస్తానని" చెప్తాడు ఈరోజు. మరుసటి రోజు వచ్చేసి "అన్న షూటింగ్‌కి వెళ్తున్నాం" అని చెప్తాడు. అరె! ఏంటి నిన్న చెప్పావు. ఇప్పుడు ఈరోజు ఇమ్మీడియేట్ షూటింగ్ ఏంటంటే, "అది అంతే అన్న జరిగిపోతూనే ఉంటాయి. షూటింగ్ జరుగుతూ ఉంటది." ఎక్కడో మెసేజ్ చేస్తాడు. "అన్న ఈరోజు లాస్ట్ డే షూట్ ఇది. మేము గుమ్మడికాయ కొడుతున్నాం ఈరోజు ఈవినింగ్" అంటాడు. నిన్న ప్లానింగ్ చేశాడు. ఈరోజు షూటింగ్‌కెళ్ళాడు. చూస్తుండగానే గుమ్మడికాయ కొట్టేస్తుంటాడు. షూటింగ్ ఇది అయిపోయిందన్న. ఇప్పుడు ఎక్కడున్నావు? అంటే మధ్యప్రదేశ్‌లో ఎక్కడో ఉన్నా అన్న. వేరే లొకేషన్‌కి వెళ్తున్నాం. అంటే నెక్స్ట్ మూవీ షూట్‌కి అని చెప్తాడు. అరే! మధ్యప్రదేశ్ లొకేషన్‌కి వెళ్ళాడు కదా! అంటే ఇక్కడ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందన్న అంటాడు. ఇలా నాకే షాకులు ఇస్తుంటాడు విజయ్. అలా షాకుల మీద షాకులు ఇస్తూ ఈ సంవత్సరం 7 సినిమాలు చేశాడు. అది ఆ ఫోర్స్ తట్టుకోలేక ఏమైపోయింది? 7 సినిమాలు చేసిన ఆ డైరెక్టర్‌కి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు పని చేసుకుంటూ వెళ్తుంటే రిజల్ట్ అవే వస్తాయి. ఏకంగా కోడి రామకృష్ణ గారి అవార్డు తనకి ఇవ్వడం జరిగింది. ఏది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సినిమా ఇండస్ట్రీలో ఉద్దండుల సమక్షంలో ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. అంతకంటే గొప్ప విషయం ఏదైనా ఉంటదా? తను ఎళ్తున్నాడబ్బా! తనకు వచ్చే రిజల్ట్ వస్తూనే ఉంది. తను ఆగట్లేదు ఎక్కడ గూడా. సో, 'శివోహం' అన సినిమా చేసి అందరికి నాకు కూడా షాక్ ఇచ్చాడు. ఒక డివోషనల్ మూవీ సింపుల్‌గా చిన్న బడ్జెట్‌లో చేయడం ఏ పని గాదు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలుసు. వాటన్నిటిని దాటుకొని ఫస్ట్ కాపీ వచ్చి ఈవెన్ మార్కెటింగ్ కూడా ఎవరు సహకరించకపోతే ఆఖరికి సెన్సార్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే కొత్త ప్రయోగానికి మళ్ళా తెరలేపాడు మార్కెటింగ్‌లో. నా సినిమాని నేను థియేటర్‌లో రిలీజ్ చేస్తాను. షోల మీద షోలేస్తూ వెళ్తుంటాను. వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఎందుకు రారన్నయ్య అని చెప్పేసి ఒక కొత్త ప్రయోగానికి నాంది పలికాడు. ప్రీవ్యూ థియేటర్లన్నిటిని లిస్ట్ ఔట్ చేసి వరుసపెట్టి ఎక్కడ థియేటర్లు ఉంటే అక్కడ రిలీజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ప్రతి షో హౌస్‌ఫుల్. సో, ఆ ప్రాసెస్‌లో ఆ జర్నీలో 23వ తేదీ 6 గంటలకి నేను వస్తున్నాను 'శివోహం' మూవీకి.
చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి విజయ్ అండ్ టీం ఇలాంటి గట్స్ దమ్ముతో ఉన్న టీంకి సపోర్ట్ చేయాలని నేను వస్తున్నాను ప్రసాద్ ల్యాబ్కి. మీరు వస్తున్నారా? ఆ దమ్ము మీకుందా? ఆ గట్స్ మీకున్నాయా? చిన్న సినిమాకి సపోర్ట్ చేసే దమ్ము మీకు ఉందా? రండి, మీకోసం నేను టికెట్ తీసుకున్నాను, మీరు రావడమే అంతే. సో ఎక్కడ ఉన్నా సరే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే శివోహం సినిమాకి వచ్చేయండి. 23వ తేదీ ఆదివారం ఈవినింగ్ 6 o'clockకి నేను మీకు అందుబాటులో ఉంటాను. మనందరం కలుద్దాం. మనందరం కలవడానికి, శివోహం మూవీ చూడడానికి అందరం కలుద్దాం. శివోహం మూవీని సపోర్ట్ చేద్దాం. ఇలాంటి చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తే ఇంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు, ఒక 40-50 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఒక గ్రూప్గా క్రియేట్ అయిపోయి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ఎంత గర్వపడాలి మనం, ఎంత గర్వపడాలి. సో అలాంటి గర్వంగా ఒక చిన్న డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు, ఏలేస్తున్నాడనే ఒక గొప్ప మాటను మనం చెబుదాం. సినిమా ఇండస్ట్రీ అంతా ఉలిక్కి పడేలా చేస్తున్నాడు విజయ్. అలాంటి డైరెక్టర్కి, అలాంటి టీంకి మనం అభినందనలు తెలపాలి. ప్రతి చిన్న సినిమాకి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్లే సింహం సినిమాకి నేను వస్తున్నాను. బాహాటంగా, ఓపెన్గా, గర్వంగా నేను వస్తున్నాను. ఈసీలో ఒక డైరెక్టర్ వచ్చేసి ఇలా మొత్తం సినిమా ఇండస్ట్రీ రచ్చరచ్చ చేస్తున్నాడనే ఆ గర్వం ఉంటుంది చూడు, నేను ఎప్పుడు గర్వపడతాను. అలాంటి డైరెక్టర్స్ రావాలి. మీలో కూడా ఉంటారు అలాంటి డైరెక్టర్స్. కాకపోతే అంటే మీకు ధైర్యం ఉండదు, గట్స్ ఉండవు. ఇప్పుడు కూడా అలా కూర్చొనేసి, ఇంట్లో కూర్చొనేసి నేను అది చేస్తాను, ఇది పీక్తాను, ఇది చెప్పడం కాదు, చేసి చూపియండి. విజయ్ ఎరంశెట్టి లాగా గట్స్తో, దమ్ముతో చేసి చూపియండి సినిమాలను. ఆటోమేటిక్గా మీ అందరికీ సపోర్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. నేను ఇవ్వడం ఏంటి, నేచరే సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ అయిందనుకో మిమ్మల్ని ఆపడం ఎవడి వల్ల కాదు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ నెల 23వ తేదీ ఆదివారం ఈవినింగ్ 6 o'clockకి, ఆగస్ట్ 23వ తేదీ ఆదివారం 6 o'clockకి, సండే ఈవినింగ్ 6 o'clockకి నేను శివోహం మూవీకి వస్తున్నాను. శివోహం మూవీ చేసిన టీంని సపోర్ట్ చేయడానికి, ఆ డైరెక్టర్కు సపోర్ట్గా ఉంటున్న టీంని అభినందించడానికి నేను వస్తున్నాను. మీరు వస్తున్నారా? చిన్న సినిమాకి సపోర్ట్ చేసే దమ్ము, ధైర్యం మీకు ఉందా? ఉంటే రండి. మీకోసం టికెట్లు నేను తీసుకున్నాను. 15,000 రూపాయలు పెట్టి శివోహం సినిమాకి టికెట్స్ తీసుకుంటే ఆ చిన్న సినిమాకి అంటే పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, ఒక చిన్న అమౌంట్ అయినా కూడా చిన్న సినిమాకి సపోర్ట్ అవుతున్నాం అనే ఒక ఆత్మ సంతృప్తి, అలాంటి తృప్తితో, అలాంటి సాటిస్ఫాక్షన్తో నేను వస్తున్నాను. సో శివోహం మూవీకి మనందరం సపోర్ట్ చేద్దాం. మనందరం ఉన్నామనే ధైర్యం ఉంటుంది చూడు, ఆ టీంకి ఇంకా బలం ఇస్తుంది. ఇంకా 10 సినిమాలు చేయడానికి ఒక సపోర్టుగా, ఒక కాన్ఫిడెంట్ ఇస్తుంది. అలాంటి సపోర్ట్ మనందరం ఇవ్వాలి. శివోహం సినిమాకి మనందరం వచ్చి వాళ్ళందరినీ కంగ్రాచులేషన్స్ చెప్పి ఆ టీంకి సపోర్ట్ అవుతూ ముందుకు వెళ్దాం. సో చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. నా పేరు వారణాసి సూర్య @ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.